హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈరోజు మీకు ఎస్బీఐ రివార్డ్ కార్డ్స్ ఉపయోగించి డబ్బులు ఎలా సంపాదించాలో మీకు చెప్తున్న ట్రిక్స్ మీరు పాటించండి. మనకి ఎస్బీఐ రివార్డ్ పాయింట్లు యాడ్ అవుతున్న విషయం మనకు తెలియదు. మనం ఏదైనా గోల్డ్ షాప్ కానీ మొబైల్ షాప్ కానీ వెళ్ళేటప్పుడే మనకు తెలుస్తుంది. అక్కడ వాళ్ళు మన మొబైల్ తీసుకొని ఓటీపీ ఎంటర్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొంత డబ్బులని తగ్గించడం జరుగుతుంది. ఇది ఎలాగ మనకి యాడ్ అవుతుందనే విషయం మనకి అర్థం కాదు. ఇది ఆటోమేటిక్గా మన డెబిట్ కార్డు వాడుతున్న సరళలో మన రివార్డ్ పాయింట్లు అనేవి మన అకౌంట్లో క్రెడిట్ అయిపోయి ఉంటాయి. అయితే మనం అది మన ఇంటి దగ్గర ఉండి మన అవసరాలకి మనం ఎలాగ రీడీమ్ చేసుకోవాలో తెలుసుకోవాలని అనుకుంటే మనం ఎస్బీఐ రివార్డ్ పాయింట్ యాప్ రివర్జ్ యాప్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ ట్రిక్స్ అనేది ఎలా చేయాలి, మనం ఎలా రీడీమ్ చేసుకోవాలి అనే విషయాన్ని మీకు నేను చెప్తాను. ప్రతిసారి ఇప్పుడు మన లార్జ్ అమౌంట్ అయ్యేటప్పుడు మాత్రం కంపల్సరిగా డెబిట్ కార్డు వాడుకోవడమే మంచిది. డెబిట్ కార్డు వాడితే ప్రతి 100 రూపీస్ కూడా 1 పాయింట్ అనేది క్రెడిట్ అవుతుంది. అలాగే 4 పాయింట్లు అంటే 4 పాయింట్స్ అనేది 1 రూపీతో సమానం. 1 పాయింట్ అనేది 25 పైసే అవుతుంది. అలాంటప్పుడు మనకు ఆటోమేటిక్గా మన అవసరాలకి మన ఇంటి దగ్గర ఉండేటప్పుడు రీఛార్జ్లు చేసుకోవడం కానీ, బిల్లింగ్లు చేసుకోవడం కానీ, లేకపోతే షాపింగ్లు చేసుకోవడం కానీ ఈ రివార్డ్ పాయింట్లు అనేవి మీకు ఉపయోగపడతాయి. ఈ విషయాన్ని చాలామంది తెలియక ఎలాగ రీడీమ్ చేసుకోవాలో తెలియక పాయింట్లు అనేవి అలాగా వేస్ట్ అయిపోవడం వల్ల అవి 1 ఇయర్ వరకు ఉండి 1 ఇయర్ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. ఆటోమేటిక్గా మీ డబ్బులు అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. అదే నేను చెప్పే ట్రిక్స్ అనేది మీరు పాటించారంటే అది ఎలాగా మనం రివార్డ్ పాయింట్లు అనేది రీడీమ్ చేసుకోవాలనే విషయాన్ని తెలుస్తుంది. ఆ విషయాన్ని మీకు కూలంకషంగా నేను చెప్తాను. ఈ విధంగా మన ఎస్బీఐ డెబిట్ కార్డు ఉపయోగించేసి మనం డబ్బులు సంపాదించుకోవడం, సులువుగా డబ్బులు సంపాదించుకొని మన అవసరాలకి ఓడుకోవడం కూడా మనకు అవకాశం ఉంటుంది. ఇటువంటివి మరిన్ని అప్డేట్స్ గురించి నా యొక్క ఛానల్ మీరు చూడండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వండి. ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి అక్కడ ఎస్బీఐ రివార్డ్ పాయింట్ అనే యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన తర్వాత అక్కడ ముందుగా యూజర్ ఐడి అడుగుతుంది, తర్వాత పాస్వర్డ్ అడుగుతుంది. మనకు యూజర్ ఐడి అంటే మనకేం తెలియదు, పాస్వర్డ్ అంటే మనకేం తెలియదు. ఫస్ట్ యూజర్ ఐడి అనేది ఏమి ఇవ్వాలో కూడా మనకు తెలియదు. దాన్ని మనం ఏడ్ చేస్తామంటే మన అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా, ఎస్బీఐ పాస్బుక్. ఆ పాస్బుక్లో ఉన్న సిఐఎఫ్ అనే ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు రిజిస్టర్ మొబైల్ నెంబర్ తలక చివరి 4 నెంబర్లు ఇచ్చారంటే మీకు యూజర్ ఐడి సెర్చ్ చేసుకోమంటుంది. ఆ యూజర్ ఐడి అనేది యాక్చువల్గా మన మొబైల్ నెంబర్ని మీరు సెర్చ్ చేసుకోండి. ఆ యూజర్ ఐడి సెర్చ్ చేసుకున్న తర్వాత పాస్వర్డ్ సెర్చ్ చేసుకోవడం ఎలాగా. పాస్వర్డ్ సెర్చ్ చేసుకోవడానికి ముందుగా ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి. ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టిన తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత న్యూ పాస్వర్డ్, నెక్స్ట్ దాన్ని రీఎంటర్ అనమాట. 2 సార్లు మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు పూర్తిగా వెనక్కి వచ్చేయండి. వెనక్కి వచ్చిన తర్వాత ఎస్బీఐ రివార్డ్స్ యాప్ ఓపెన్ చేసేసి మీరు సెట్ చేసుకున్నటువంటి యూజర్ ఐడిని, పాస్వర్డ్ని రెండింటిని కూడా సెట్ చేయండి. ఈ యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. చేయండి. లాగిన్ చేయకుండా మీకు యాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు చేయవలసిన పని ఏంటంటే మీకు ఎన్ని క్రెడిట్ పాయింట్లు ఇది క్రెడిట్ అయ్యే విషయం, మీకు ఎన్ని రివార్డ్ పాయింట్లు క్రెడిట్ అయిన విషయాన్ని తెలియడానికి ముందుగా యాప్ చివరిని కిందని అకౌంట్ అనేది ఉంటుంది. అకౌంట్ అనేది క్లిక్ చేస్తే మీకు ఎన్ని పాయింట్ క్రెడిట్ అయినది మీకు క్లియర్గా కనిపిస్తుంది. దాన్ని బట్టి ప్రతి 4 పాయింట్లకి 1 రూపీ ఇస్తాడనమాట. అంటే ఒక పాయింట్ వాల్యూ అనేది 25 పైసలు అనమాట. అంటే మనం 100 రూపీస్ ఖర్చు పెడితే 1 పాయింట్ వస్తుంది. అలాంటివి 4 పాయింట్లు కలిపితే 1 రూపీ కింద అక్కడ లెక్క కౌంట్ చేస్తారనమాట. దానిని మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఆప్షన్లో చూసుకున్నంటే షాపింగు, రీఛార్జ్, డిష్ రీఛార్జ్, మొబైల్ రీఛార్జ్ అన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. మీరు మొబైల్ రీఛార్జ్ అన్న ఆప్షన్ తీసుకున్న తర్వాత అక్కడ ఫస్ట్ మన మొబైల్ నెంబర్ దేనికైతే మనం రీఛార్జ్ చేయాలనుకుంటామో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేస్తారు. తర్వాత ఆపరేటర్ అడుగుతాడు. ఆపరేటర్ అంటే మనకి బిఎస్ఎన్ఎల్, జియో, వడాఫోన్, ఐడి నెంబర్ ఆపరేటర్లు ఉంటారు కదా, ఆ ఆపరేటర్ క్లిక్ చేసుకుంటారు. తర్వాత ప్లానింగ్ అనమాట. మనం ఎంత డబ్బు ఏ ప్లాన్కి మనం రీఛార్జ్ చేయాలనుకుంటామో ఆ ప్లాన్ అనేది మీరు ఎంటర్ చేసుకుంటారు. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద చిన్న బాక్స్ అనేది ఉంటుంది. దాన్ని టిక్ మార్క్ కొట్టారంటే ప్రొసీడ్ పే అనేది అక్కడ ఎంటర్ చేశారంటే ప్రొసీడ్ పే అని చేస్తే అప్పుడు మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు రీఛార్జ్ అనేది సక్సెస్ అయిపోతుంది. ఈ విధంగా మనము డెబిట్ కార్డు ఉపయోగించి మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. ఈ విలువైన సమాచారము మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మిగతా వారికి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుందని నేను